క్విజ్ ఆన్ నంబర్స్. 10 మార్లు జీతం మార్చి యాకోబును మోసపుచ్చింది ఎవరు? వాళ్ళ మామ లాభాన్. లాభా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. యోసేపును అతని సహోదరులు 20 తులముల వెండికి ఎవరికి అమ్మి వేశారు? ఐగుప్తీయులు కాదా? మిద్యానీయులు. ఇస్సాకు వాళ్ళ బ్రదర్. ఎవరు అమ్మారా? ఎవరికి అమ్మారు? ఇస్సాకు వాళ్ళ బ్రదర్ ఎవరు? చేసావు ఇస్సాకు. ఇస్మాయిల్. ప్రధాన యాజకులు యేసును అమ్మి వేసిన ఆ 30 వెండి నాణెంలు తీసుకొని కుమ్మరివాని పొలం కొన్నారు కదా, దానికి మరొక పేరేంటి? రక్తభూమి. సరే, మోషే 40 రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని యొద్ద నుండి ఏమి తీసుకొని వచ్చాడు? 10 ఆజ్ఞలు. యెహోవా నిబంధన సంబంధమైన పలకలు 2 రాదు. నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగా కానీ ఎవరు చెప్పారు? ఏలియా. 60 మూరల పొడుగు గల యెహోవా మందిరమును ఎవరు కట్టించారు? సొలొమోను. మందిరమును ఎవరు కట్టించారు? మందిరం గుడారం దగ్గరికి. 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉన్న ప్రదేశం ఏమిటి? ఏలీము. మనుషుని ఆయుష్కాలము అధిక వయసున్న ఎడల 80 సంవత్సరములగును. ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే. 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నది ఎవరు? అబ్రహాం. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఏ నేలను పడిన విత్తనములు 100 అంతలుగా ఫలించాయి?